హల్లెలూయా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన పెద్ద ఆయనే యలమందయ్య గారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలకి, సంఘము తరపున, కుటుంబము తరపున ప్రేమపూర్వకంగా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడి ఆరాధన చేసిన, ప్రార్థనలో కూర్చున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఈ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. అందరం చేతులెత్తి ఒకసారి ప్రభువుకి స్తోత్రాలు చెబుదామా? మంచిది. ఈ రాత్రి కాల సమయమందు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆది కాండము. ఎన్ని కాండాలు ఉంటాయండి బైబిల్లో? 5 కాండాలు. ఒకరు చెబుతారు ఎవరైనా? చదువు ఉండోళ్ళు కాదండి, చదువు రాని వాళ్ళు. కాండాలు 5 కాండాలు. ఏమేమి కాండాలు ఉంటాయి చెప్పండి? చదువు లేని వాళ్ళు అన్నా అమ్మా చెప్పండి గట్టిగా. పుస్తకా నుంచి పోయింది. అంటే కంటిన్యూగా చెప్పలే. అది అటు చెప్పేశారు. మళ్ళీ ఇంకొకసారి. ఆది కాండం, మీరు లేవియ కాండం అన్నారు, నిర్గమకాండం. అది నేనన్నది అదేనండి. ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. సువార్తలు ఎన్ని ఉంటాయి చెప్పండి? చదువు లేని వాళ్ళు చెప్పాలి. మీకు మీ కళ్ళు, మీకు చెవులు వినపడుతున్నాయారా? మీకు చెవులు ఉన్నాయా? సంఘములో చెబుతున్న మాట చెవులు కలిగిన వాడు మరి చెవులు ఉన్నాయా? చదువు లేని వాళ్ళు చెప్ప, వీళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు. మీకు ఒకటి ఇస్తా, అప్పుడు చెబుతారు. ఇప్పుడు మీకు చెప్పే మాట, కీర్తనలు ఎన్ని అధ్యాయాలు చెప్పండి? ఎన్ని వచనాలు? అధ్యాయాలు ఎన్ని? 150. 119 అధ్యాయాలు ఎన్ని వచనాలు ఉంటాయి? దేవుడు దీవించిన గాక. అది మీరు చెప్పగలిగే మాట. కొద్దిగా వాళ్ళకి సాగుబాటు ఉండటానికి కోసం, కొద్దిగా అందుబాటులో ఉంటాం కంటే వాళ్ళ కోసం అయితే నేను ఈ మాట చెబుతున్నాను. సువార్తలు 4 ఉంటాయి, కాండాలు 5 ఉంటాయి. మొత్తం బైబిల్ కలిసి ఎన్ని పుస్తకాలు? 26. ఇదిలాడు. హల్లెలూయా. సీమోన్ అండి 26 అన్నది, 66 అన్నాడా? ఒకసారి సపోర్ట్ కూడా. ఇలా ప్రార్థన పెట్టినందుకు నీకు దేవుడు మైండ్ ఓపెన్ అయినందుకు చాలా ధన్యుడు రా బాబు. దేవుడు నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. మంచిది. దీనిలో నుంచి ఒక మాట, కాండాలు 5 కాండాలలో ప్రథమం ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంటుంది. ఆది కాండం నుంచి చివరి గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం చివరి మాట. అంటే ఈ 66 పుస్తకాలలో రాయబడిన మాటలు చాలా ఉన్నాయి. మనము నేర్చుకుంది 99% మీకు చెప్పగలుగుతున్న మాట ఒక 1% కూడా నేర్చుకోలే. ఒక 1% కూడా. 10% నేర్చుకుందన్న వాళ్ళు ఉండారేడా? నేనే లేను బోధించేవాడిని. నువ్వేడిది? మమ్మ కాదు. ప్రార్థన చేయటం వచ్చు. దీనిలో ఉన్న మర్మములు చాలా ఉన్నాయి. 40 రోజులు వచ్చాం కదా, చాలా విన్నామని అనుకుంటున్నావు, కానీ ఇంకా వినే వాటిని నేర్చుకునేవి చాలా ఉన్నాయి. దేవుడు చెప్పే మాటలు చెబుతుంటే ఒక్క వచనాలంట 100 సంవత్సరానికి బోధనిస్తుందంట. ఒక్క మాట ఒక్క వచనములో ఉన్న మాట కొన్ని 100 సంవత్సరాలకి చెప్పుకున్నా తరగదు, అరగదు, కరగదు. ఈ గ్రంథములో ఉన్న మాటలు మధురము అలాంటివండి. అందుకనే యేసయ్యకు ఒక మంచి స్తోత్రం, గంభీరమైన స్వరం ఎత్తి. చేతులు దాచుకోబాకండి దయచేసి. ఎత్తండి, చేతులు ఎత్తండ్రా. దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆది కాండము 28వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథముల నుంచి 15వ వాక్యము. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వాక్యం చదువమ్మా. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళిన ప్రతి స్థలమయందు నిన్ను కాపాడుతూ ఈ దేశమునకు, ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి, ఈ మందిరానికి, ఈ సహవాసానికి మరలా నిన్ను రప్పించదను.
ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిన మాట, నేను నీతో చెప్పిన మాట నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా, ఆగండి, నిన్ను విడవను, నేను నీతో చెప్పిన మాట నెరవేర్చు వరకు. ఎప్పుడు వరకు? ఆగమన్నగా, ఎప్పుడు వరకు? నెరవేర్చు వరకు. దేన్ని నెరవేర్చు వరకు అన్నాడు? ఇక్కడ చెప్పండి విన్నవాళ్ళు. నేను నీతో చెప్పినది, నేను నీతో చెప్పిన మాట, వాగ్దానం ఏదైతే మీకు ఇచ్చున్నానో ఆ వాగ్దాన ఫలము మీరు పొందుకునే దాకా నేను మిమ్మల్ని విడవను, నేను నిన్ను మరవను. మీరు మర్చిపోయారు అనుకుంటున్నారు. మీరు తీసుకున్న వాగ్దానం నెరవేర్చువాడు, నేర్పించేవాడు, నడిపించేవాడు, మాట్లాడేవాడు, చూచుచున్నవాడు. ఏవండి, మన దేవునికి ఎన్ని బిరుదులు ఉన్నాయో తెలుసండి? నెరవేర్చు. దేవుని మాటల్లో ఒక మాట ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠము నెరవేర్పు. నేర్పుమయ్యా, నజరయ్య అన్న ఒక పాట ఉన్నది. నేర్పుమయ్యా. ఏమి నేర్పయ్యా? మిషన్ కుట్టటమా? కబడ్డీ ఆడటమా? అబద్ధాలు ఆడటమా? నేర్పుమయ్యా నజరయుడా అంటే ఏంటి? ఏమి నేర్పమన్నాడు? ప్రార్థన నేర్పయ్యా, వాక్యము నేర్పయ్యా, ఆరాధన చేస్తే నాకు నేర్పించయ్యా, డ్రమ్స్ కొట్టడం నాకు నేర్పించయ్యా, కీబోర్డ్ వాయించడం నాకు నేర్పించయ్యా. ఏమండి, నేర్పుమయ్యా, నేర్పుమయ్యా. చాలామంది పిల్లలకు తల్లులు నేర్పుతున్నారు కానీ దేవుని భక్తి నేర్పించట్లేదండి. ఎనండి, నేర్పుమయ్యా అన్నాడు. నీ పిల్లలకి ఏమి నేర్పుతున్నావు? ఉదయం లేచిన కానించి నీ పనులు, మీ యొక్క పనుల కోసమే మీ పిల్లలను నలగొడుతున్నారు కానీ దేవుని యొక్క వాక్యం అనే బండకేసి కొడుతున్నారా? ఉదయం లేవంగానే నాన్న బైబిల్ చదివావా? ఉదయం లేవంగానే బిడ్డ ప్రార్థన చేసావా? ఇది కాదు. అరే ఉదయం లేగానే ఆ గేదెల దగ్గరికి వెళ్ళి పెండది, మీ నాన్నకి ఆ అగ్గి పెట్టి, ఇదేనా నీ బిడ్డలకు నేర్పించేది? నానా సీమోను, నువ్వు చెప్పినవని నువ్వు అక్కడ నాకు సరిగ్గా కనపడట్లే, అక్కడ ఏదో మాట్లాడుతున్నావు నువ్వు. ఇను నాకు అయ్యను, ఈ కూటమి నీదే, కానుక మీ నాన్నగారు ఇచ్చేది నువ్వు ఇవ్వాలి. డైరెక్ట్ చెబుతున్నా. పెళ్లి చేసాలే అయిపోయిందని అనుకుంటున్నావు నువ్వు. ముసలోళ్ళ బాధ్యత ఎవరిది చెప్పండి? సంఘ బాధ్యత ఎవరిది? పాలిచ్చే బాధ్యత ఎవరిది? సీమోంది, సంతోషది. రేపో మాపో వాళ్ళు ముగ్గురు కాబోతున్నారు. ఇప్పుడు దాకా ఇద్దరే ఉండారు, బయటకు వస్తే ముగ్గురు. నేర్పుమయ్యా, నేర్చుకో నాన్న, ఒక్కని నేర్చుకో. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు విలువ తెలియట్లేదు. నేర్చుకో. నువ్వు నేర్చుకుంటే నువ్వు దీవించబడతావు. ఎందుకంటే సావుకుడుగా ఇందాక చిన్న పాస్టర్ గారు చెప్పాడు కదా, ఏందంట? గద్దించకపోతే కుమారుడు ఏమవుతాడంట? తండ్రికి విరోధి. కొంతమంది గద్దించకపోతే చాలామంది గర్వం, మందం, బద్ధకం, అహంకారం, పెడ, ఏమండి తగ్గింపు, ప్రేమ, మంచితనం, ఆసనిగ్రహం, ఇవన్నీ లేవండి మనుషులు. దయచేసి వినండి యవన బిడ్డలారా, మీరు చక్కగా దేవుళ్ళు నడుస్తున్నారు. ఈ చివరిలో ఈరోజు ఇక్కడ ప్రార్థన అయితే రేపు చివరిలో అక్కడ. ఎంత వెరైటీగా దేవుని వాక్యం దొరుకుతుందండి. ఇలాంటి వాక్యం దొరకక, ప్రార్థన లేక, ఆరాధన లేక తుప్పు పట్టిపోయే వాళ్ళు బోరుడు మంది ఉన్నారు. చెదలు పట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటి చెదలు, ఏంటి తుప్పు అంటే వాక్యం వినబడక, ప్రార్థన గుడి లేక, దైవజనుడు సరిగా లేక, ప్రార్థించే వారు లేక, గద్దించే వారు లేక, నిలబెట్టే వారు లేక, సరిచేసే వారు లేక చాలామంది చెడిపోయి చనిపోతున్నారండి యవన పిల్లలు. ఒక విషయం చెప్పుకోనంటే, ఇంతవరకు గ్రేస్ నువ్వులైపు బిడ్డల తరపున ఒక్కడు ఆత్మహత్య చేసుకోలే. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎందుకు ఈ మాట చెబుతుంటే గర్విస్తున్నాను. దేవుని నన్ను నేను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నా. ఒక్కడు కూడా ఆగం కాలే. కొన్ని మందిరాలలో కొంతమంది ప్రార్థనకు పోయే వాళ్ళు చెబుతుంటే మనం విన్నాం, ఊరేసుకొని చచ్చిపోయాడండి, ప్రేమ పేలైపోయిందని సూసైడ్ చేసుకొని. మీకు నేను చెబుతుంటే ఎట్టుందంటే, చాలామందికి
బద్ధకంగా ఉంది. అందుకనే అప్పుడప్పుడు పండగలు వస్తాయి అంటే యవనస్తులు మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా. యవన బిడ్డలు వచ్చారయ్యా, తల్లిదండ్రుల దగ్గరికి గూటికి చేరారయ్యా, మళ్ళా వాళ్ళ ప్రదేశానికి వెళ్ళిన పద్ధతులుగా ఉండాలి. ఇక్కడికి వచ్చినందుకు ఈ దీవెన, ఈ గ్రేస్ నువ్వు లైఫ్లో అడుగు పెడితే వాళ్ళు ఆ దీవెనలతో వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి ఆ దీవెనలతో ఇక్కడికి వస్తున్నారు. చేతులెత్తి ఒకసారి యేసుకి స్తోత్రాలు చెబుదాం. వాక్యం ఏమన్నాడంటే, నేను నీతో చెప్పిన, ఇదిగో అన్నాడు అక్కడ, ఇదిగో ఇది నీతో చెప్పిన మాట నెరవేర్చు వరకు నేను నిన్ను కాపాడుతూ నిన్ను ఎన్నడూ ఎడబాయను, ఎన్నడూ మర్చిపోడని చెబుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చేవాడు, నేర్పించేవాడు, నడిపించేవాడు, మాట్లాడేవాడు, చూచుచున్నవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగ చదువుతూ ఒక మంచి మాట అంటాడు కదా, 14వ వచనం చదవండి. నీ సంతానం భూమి మీద లెక్కకు ఏరేవంటిది. ఒక గుప్పెడు విసుక నీ చేతుల్లో పట్టుకొని లెక్కేయగలవా? బియ్యపు గింజలు లెక్కేస్తామేమో, వడ్ల ధాన్యాన్ని లెక్కేస్తామేమో, ఏదన్నా విత్తనాలు లెక్కేస్తామో గుప్పెడు, కానీ ఇసుక లెక్కేయలేడండి. ఒక గుప్పెడు బియ్యం లెక్కేయాలంటే ఒక రోజు పట్టిద్ది. ఇసుకే విత్తనాలు లెక్కేస్తున్నాయి, మరి ఇసుక పట్టుకుంటే మనం లెక్కేయగలుగుతామండి? అక్కడ దాకెందుకండి, మీరు వండుకునే బియ్యంలో అప్పుడప్పుడు మెరుగలు ఎరుతుంటారు. కొద్దిసేపు నెమ్మదిగా కాసేపు ఏరుతాకనే మీ గుడ్లు, మీ మెడనరాలు ఇక పోతే పోనీలే పర్వాలేదులే, కడిగి పెడదాం తొందరగా, ఇక చూసాం కానీ ఏం చేస్తామంటే ఎమ్మటే కడిగేస్తామండి. బియ్యంలో ఉన్న ఏస్టం చేయటానికే నీకింత కష్టం వచ్చింది, ఏట్లో ఉసుక నువ్వు లెక్కేయగలవా? నీ సంతాన్ని ఎంతగా దీవించాడు చూడు దేవుడు. ఆలిపోలి నీ బ్రతుకుకి ఆలు పోలి లేకపోయినా, ఏమి లేకపోయినా యేసయ్య ఎంత దీవించాడండి, మానవ కోటికి ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడండి. అందుని బట్టి నా దేవునికి, సర్వోన్నతమైన దేవునికి స్తోత్రము కలుగునగాక. ఆయన ఇష్టమైన ప్రజల మీద సమాధానము కలుగునగాక. చేతులెత్తి చెబుదాము, దేవునికి మహిమ కలుగునగాక. భూమి మీద లెక్కకు ఇసుక రేణి వల్ల నీ సంతానం ఉండబోతుంది. తర్వాత ఏ తట్టండి? పనమడ తట్టు ఎట్టుంది చెప్పండి. అమ్మ ఎటుందిరా? ప్లీజ్ అమ్మ, నా మాటినమ్మ దయచేసి. ఇటుందని చూపించండి, అందరు చూపించండి. అందరు వెనకొండోళ్ళు కూడా చెయ్యి, ఒక్క చెయ్యే ఇటు చూపించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, ఉన్నత తలముల మీద నివసించువాడా, ఇదిగో ఈ పనబడ తట్టు నుంచి నీ జనులు దీవించబడుతున్నవయ్యా. ఈ పనబడ వైపు నుండి ప్రజలు నీ సంతాన్ని ఇసుక రేణి వల్ల కన్నా ఎక్కువ చేస్తున్నవయ్యా. మేము చేస్తే ఏం చేయగలమయ్యా? మేము చేయగలిగినది ఒకే ఒకటి, ప్రార్థన. నువ్వు చేయగలిగినది ఆ ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని ఈ పనబడ తట్టు నుంచి ప్రజలు దీవించబడుదురుగాక. ఈ కుటుంబము తరపున నాయన, ఈ సంఘము తరపున అనేకులు రక్షించబడుదురుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేను. ఇప్పుడు చదువమ్మా. తూర్పేటు నాకు అయి చూడటం కాదు, ఇంట్రెస్ట్ అయ్యను. ఏ తట్టు? ఎత్తు మళ్ళీ ఇటుగా 2 తట్లు దీవించబడిపోతున్నావు. ఇంకా ఎక్కడ నీకు గ్యాప్? ఆశీర్వాదాలు ఏంది ఎక్కడండి? ఆమేన్. ఎట్ట కాదమ్మా, ఆశయ్యే, ఇది అవసరం లేదు, అదే ఎత్తు. కష్టం ఎందుకు బిడ్డ? కష్టం ఇదే ఎత్తురా. అయ్యో బాబో, ఎత్తు ఏం పర్వాలేదు, అది దేవుడి ఇచ్చిన చెయ్యే. ఎడమ చెయ్యి దేవుడిచ్చింది కాదా? కుడి చెయ్యే దేవుడిచ్చాడా? ఇట్ట చూపిస్తున్నారా నువ్వు? రాగిని ఇట్ట ఏలు చూపిస్తున్నామే, సగం చెయ్యి దాసి. చెయ్యి చేత్తో అటు చూపించో, చెయ్యి చాపురా బిడ్డ, దయచేసిరా. ఇంకా నాకు కరెంటు సరిగ్గా కనపట్లేదురా నాయనా. దేవుడు బతికారు కొంతమంది. ఆ వెనక గోడ తట్టుకు ఆన్ చేశారు. దేవుడు మిమ్మల్ని, ఏ తట్టు ఇది? పనోడ తట్ట, తూర్పు తట్టు. కళ్ళు మూసుకో దయచేసి ప్లీజ్. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడా, జీవము కలిగిన తండ్రి, రోషము కలిగిన యేసయ్యా, మేము ప్రార్థించే వాళ్ళమే నువ్వు వినేవాడివయ్యా, మేము అడిగేవారిమే నువ్వు ఇచ్చేవాడివయ్యా. ఇగో పనబడ తట్టు ప్రార్థన చేశాము,
తిరిగి తూర్పు తట్టు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ తూర్పు తట్టులో ఉన్న అన్యులు క్రైస్తవులుగా మార్చబడుదురుగాకయ్యా. ఈ తూర్పు తట్టులో ఉన్న నాయకులు మార్చబడుదురుగాకయ్యా. ఈ తూర్పు తట్టున్న మందిరాలు ఇంకా దీవించబడునుగాకయ్యా. సేవకులు బలంగా వాడబడుదురుగాకయ్యా. మందిరాలు కట్టబడునుగాకయ్యా. సేవ విస్తరించబడునుగాకయ్యా. సంఘాలు దీవించబడునుగాకయ్యా. గ్రేస్ నూలేపు తరపున ఆశీర్వాదము పొందుదురుగాకయ్యా. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. 3 సార్లు ఆమేన్ చెప్పు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎన్ని తట్లు అయిపోయినాయి? ఇంక ఎన్ని తట్లు ఉన్నాయి? మొత్తం ఎన్ని దిక్కులు ఉన్నాయి చెప్పండి? 4 దిక్కులు. 4 దిక్కులు. ఇంటికి 4 దిక్కులు ఉంటాయి అమ్మా. మనకు 4 దిక్కులు ఉంటాయి. ఆమేన్. ఆకాశానికి కూడా 4 దిక్కులు, భూమికి 4 దిక్కులు, సర్వకోటి మానవులకు 4 దిక్కులు. అన్ని దేవుడు స్వేచ్ఛగా ఇచ్చాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు చదువుతూనే ఉండాలి. ఉత్తరం ఏటమ్మా? ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం ఇప్పుడు? ఇటంటే ఎత్తగలిగినాం, ఇటంటే ఎత్తగలిగినాము. ఇప్పుడు ఉత్తరం ఏంటి ఎంతకు చెప్పండి? కొంతమంది ఇటు అంటున్నారు. ఇటు 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 ఇటండి, ఇటండి. మీరు ఎట్ట చూపిస్తున్నారండి? ఏం చెప్పాలి ఇప్పుడు? మీకు ఎట్ట చూపించాలి? ఏం చేద్దాం మనం? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్క నిమిషం లేవండి, ఒక్క నిమిషం లేవండి. ఏమనుకోబోతు దయచేసి ఒక్క నిమిషం లేవండి. యేసయ్య ఈరోజు ఈ వర్తమానం ఇచ్చాడు. నువ్వు ధన్యురాలువి. యేసయ్య నిన్ను దీవించును గాక. ఇప్పుడు ఉత్తరంతో ఎటు? ఒకసారి అటు మళ్ళండి. పర్వాలేదు, మళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఏ తట్టుకు పోయినా నువ్వు దీవించబడతావు అంతేగా. ఏ వయసు అయినా నీ కుటుంబం దీవించబడిద్ది. ఎటు నుంచి వచ్చినా నీకు ఆశీర్వాదమే. ఇదిగో ఈ పక్క మటోళ్ళు మంచోళ్ళు కాదంటావు చూసావు, ఆ చెడ్డోళ్ళు అంటావు చూసావు, మంచోళ్ళు కాదంటావు. వాడే ఇవాళ మంచోడు అవుతున్నాడు. ఎటు తట్టు చూసినా నువ్వు ప్రార్థన చేయి, నమ్మకంగా ప్రార్థన చేయి, యథార్థంగా దేవుని తట్టు చేయొద్దు. చేతులు ఎత్తండి. ఇప్పుడు 2 చేతులు ఎత్తండి. లేచారు కాబట్టి. అమ్మ కొంతమంది వంకరగా నిలబడ్డారా? స్ట్రైట్గా నిలబడినట్టు. ఉత్తరం వైపు స్ట్రైట్గా ఇంతగా కుర్చీలలో వేశారా? అటు 2 చేతులు ఎత్తండి అమ్మా. ప్రార్థన. బాబు ప్రార్థన చేస్తాడు ఉత్తరం తట్టుకి గంభీరమైన స్వరముతోటి. ఓ యేసయ్యా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగనే మళ్ళీ ఒకసారి తిరగండి. ఇక ఉత్తరం తట్టు అయిపోయింది. బైబిల్ ఉందమ్మా? మనం లేకపోతే రేపు నన్ను అడుగుతారు వాళ్ళు. దేవునికి స్తుతి కలుగును గాక. ఒకరోజు ఇదే ప్రార్థన మన మందిరంలో చేసాం, గుర్తుందా? మీరు ఏమనుకున్నారో? అయ్యగారికి ఏం తెలియక ఆ తట్టు అంటాడు, ఈ తట్టు అంటాడు, కుండల తట్టు అంటాడు, కొండల తట్టు అంటాడు. అదేనండి, మాకు కూడా గుర్తే ఉంది. అదే ఉపవాస ప్రార్థన అన్న కదమ్మా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకరోజు మనం ఏం చేసాం చెప్పామా? అదే ఉపవాస ప్రార్థన రోజు 20వ తారీఖు రోజు ఇదే ప్రార్థన చేశాం. 4 దిక్కులు తిరిగి ప్రార్థన చేశాము. దేవుడు ఆ దిక్కులన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చాడు. నువ్వు ఒక్క దిక్కే పని చేసుకుంటావమ్మా. నీ బంధువులంతా ఒక్కవైపే ఉండారా? 4 వైపులు ఉండారు. ఒకవేళ లేకపోయినా నీకు బంధుత్వం దేవుడు ఇచ్చునుగాక. ఒకవేళ అటు నుంచి నీ కీడు వస్తున్న ఆ కీడు నుంచి దేవుడు తప్పించునుగాక. చేతులెత్తి బిగ్గరగా సపట్టు కొట్టేస్తే నమ్మని మైంపడదాం. ఏ దిక్కు నుంచైనా నీకు దీవెన కలుగునుగాక. ఎటు నుంచైనా నీకు ఆశీర్వాదమే కలుగునుగాక. ఎటు నుంచైనా నువ్వు దీవెన పొందుదువుగాక. 4 దిక్కులు నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. బిగ్గరగా కొట్టు. జీసస్ నజరేయుడైన యేసయ్య నామములో నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఇప్పుడు దక్షిణము తట్టు 2 చేతులు ఎత్తండి. దక్షిణ ఇప్పుడు మనం కూర్చుంది కూడా, మనం నిలబడదు కూడా, మనం ప్రార్థిస్తుంది కూడా దక్షిణ వైపే. ఈ దక్షిణ వైపు మనం 2 చేతులు పైకెత్తుదాం. దక్షిణ వైపు నుండి ప్రజల కోసం చిన్న పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు. కళ్ళు మూసుకోవాలి. స్తోత్రం. అందరము ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం.
ఒక రోజున నేను ఇదే అనుకోలేదయ్యా ఈ నీ మీద విధంగా ఈ బోధ జరిగిద్దని. సాక్షిగా స్తోత్రం, నిలబడతది. స్తోత్రం, ఈ ప్రార్థనే, స్తోత్రం. ఈ దేశమే నీ కొరకు సాక్ష్యం ఇస్తుంది. డాడీ దేవుని రాజ్యములో సహోదరి సహోదరుడా, యేసయ్యా, మౌనముగా ఉండ మాకు ప్రార్థన చేయి. దేవా, తూర్పు తట్టును, దక్షిణ తట్టును, ఉత్తరపు తట్టును, పనమట తట్టును నైనా ప్రభువా ప్రార్థన చేస్తామనైనా నలుదిక్కులను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయనా. ఆశీర్వదించండి అయ్యా. ఇప్పుడు భాగములో నాయన నీకు దక్షిణము వైపులో ఉన్న నాయన అవును ప్రజలను ప్రభువా. మీరు బలపరచండి స్తోత్రం, ప్రభువా. స్తోత్రం, నిన్ను స్తోత్రం. ఎరుగని వారు ఎరుగునట్లు నీ హల్లెలూయా. సహాయము దయచేయండి నాయనా. అలాగనే ప్రభువా, వారి శ్రమలలో ఉన్నారేమో, వారి కష్టములో ఉన్నారేమో, అవునయ్యా. వారి విరుకులలో ఈ ఉన్నారేమో, దిక్కునున్న వాళ్ళకు వారి వాళ్ళు ప్రార్థన ఇబ్బందులలో చేయట్లేదేమో ఉన్నారేమో, అయ్యా. వారికి బలహీనతలో ఉన్నారేమో ప్రభువా. యేసు నామములో వారికి ఎలాంటి విడుదల వ్యాధులలో, ఎలాంటి సమస్యలో ఉన్న నాయనా, చూచుచున్నవాడా. మీరే తాకమని ప్రార్థన చేస్తున్నాము నాయనా. స్తోత్రం, మీరు బలపరచమని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాము ఆకాశం నాయనా. వైపు రెండు అయ్యా, చేతులు నీకు ఎత్తండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. యేసయ్యా, ఆ వైపు నుండి నాయనా నీ బిడ్డలు యేసు నామములో మారు మనసు పొందుదురు గాక రాజా, నీకు వందనాలు. వారు రక్షింపబడుదురు గాక, వారు వర్ధిల్లుదురు గాక, వారి శ్రమలు తొలగించబడును గాక, చేయాలి ప్రార్థన వారి చేయండి. కష్టాలు విడిపించబడును గాక, వారు మారు మనసు పొందుదురు గాక, పొందుదురు గాక, వారు నిన్ను ఎరుగు గాక, ఎరిగి ఉందురు వారు గాక, నిన్ను నమ్ముకుందురు గాక, నమ్ముకుందురు వారి గాక, దుఃఖాలు ఆనందంగా మార్చబడును గాక, మార్చబడుదురు అయ్యా, గాక. ఇంకా ఎలాంటి శ్రమలలో, ఎలాంటి వ్యాధులలో, హల్లెలూయా. ఎలాంటి బాధలలో ఉన్నారో నీకు తెలుసు ప్రభువా. ఎలాంటి ఓ నాయనా యేసయ్యా, కష్టములో ఉన్నవారైనా, ఎలాంటి శ్రమలలో ఉన్నవారైనా యేసు విడుదల నామములో నాయనా పొందుకుందురు మీరు గాక. విడిపించమని ప్రార్థన నేను నీకు చేస్తున్నాము తోడై నాయనా. ఉంటున్నావయ్యా. నీ నామం పేరిట ప్రార్థన నేను చేస్తున్నాము నీతో నాయనా. చెప్పినది నీ నెరవేర్చు నామములో మేము వరకు. ప్రార్థన చేస్తున్నాము నాయనా. ఓ అయ్యా, మీరు యేసయ్యా, దీవించండి నాయనా, మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ పనవట అయా, ఈ దక్షిణపు పాపక పై భాగమని నీవు వెళ్తున్నావు దేవా, నీకు వందనాలు. మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా బంధువులున్నా, మా స్నేహితులున్నా, మా రక్త సంబంధికులున్నా, నేను ఎరిగిన వారున్నా, నేను ఎరిగిన వారున్నా, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. పనవడ తట్టులో ఉన్న వారిని మీరు దీవించండి, దక్షిణపు తట్టులో ఉన్న వారిని దీవించండి, ఉత్తరపు తట్టునున్న వారిని దీవించండి, తూర్పు తట్టునున్న వారిని దీవించండి. ఈ నాలుగు ప్రాంతాలను మీరు ఆశీర్వదించి, శ్రమలో నుండి విడిపించి, కష్టములో నుండి విడిపించి, బాధల్లో నుండి విడిపించమని యేసునాథుని పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడికి 7 మార్లు దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరం నిలువుగా చేతులు ఎత్తుదాం. అందరూ ఎత్తండి. చివరి ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు. ఈరోజు ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నీకు తోడుగా ఉంటున్నావయ్యా. నువ్వు వెళ్ళిన స్థలములో నేను ఉండులాగా నిన్ను కాపాడుతూ నిన్ను మరలా ఈ దేశములోకి రప్పిస్తున్నావయ్యా. నెరవేర్చేవాడివి, నేర్పించేవాడివి, నడిపించేవాడివి, మాట్లాడే దేవుడివయ్యా. పనమట వైపు నుండి ప్రజలని దీవించినందుకు స్తోత్రము నాయనా. దక్షిణము వైపు ఉన్న ప్రజలను దీవించినందుకు స్తోత్రమయ్యా. తూర్పు వైపు నుండి ప్రజలను దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రమయ్యా. అలాగనే దక్షిణ వైపు, ఉత్తరము వైపు 4 దిక్కులున్న ప్రజలు ఆశీర్వదించబడినందుకు గ్రేసు నువ్వులైపు పరిచర్య కూడా అలాగనే విస్తరించునుగాక. అనేకమైన దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, విలేజ్లు, వీధులు, పట్టణాలు, పల్లెల్లో వ్యాపించునుగాక. బిగ్గరగా గణమెత్తి సపట్టు కొట్టేస్తే మనమయపడుతుముగాక. థ్యాంక్ యూ జీసస్ నాయన, వందనాలు. అందరిని దీవించినందుకు, సంఘాన్ని దీవించినందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున అడుగుచున్నాడు తండ్రి. ఆమెను కూర్చోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా ఈరోజు మీతో మాట్లాడతాడని ఎవడన్నా అనుకొని వచ్చారా? పోనీ చెప్పేవని నేను అనుకొని వచ్చాను అంటున్నారా? లేదమ్మా, లేదు బిడ్డ. ఎన్ని తెలిసినా, ఏది అడిగినా జరిగేది అమ్మా, ఎన్ని తెలిసినా, ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తం పెరువ. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. మన మార్గములు వేరు, దేవుని మార్గము వేరండి. నీతో చెప్పినది నెరవేర్చువాడండి. చెప్పండి అమ్మ, మీ పక్కన నెరవేర్చే దేవుడు, నేర్పించే దేవుడు. నాకాయ చూడొద్దు ఇప్పుడు,
మీ పక్కమటి వైపు చూడాలి. నెరవేర్చేవాడు, నేర్పించేవాడు, నడిపించేవాడు, మాట్లాడేవాడు. మన దేవుడు ఎటు చూసినా మనతో ఉంటాడండి. ఇటు పోయావా అటువైపు ఉంటాడు, ఇటు వెళ్ళావా ఈ వైపున ఉంటావు. అందుకనే అబ్రహాము గొర్రెలు, ఎద్దులు, ఆవులు, మందలన్నీ కూడా ఏ వైపుకు పోయినా దీవించబడ్డాడండి. ఎటువైపు పోయినా. హారోను హారోను అబ్రహాముకు కొంచెం వ్యతిరేకమైపోయాడు అక్కడ. ఎందుకు వ్యతిరేకమయ్యాడంటే ఆస్తుల్లో ఈయన ఎక్కడికి పోయినా దీవించబడుతున్నాడు. అక్కడికి పోయినాక హారోన్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇదిగో భూమి మంచిగా కనపడితే, నీళ్లు మంచిగా కనపడితే, మేత మంచిగా కనపడితే నా పశువులు నా గొర్రెలు ఈ తట్టే పోతాను అంటాడు. ఎదురు తిరుగుతాడు అక్కడ. అర్థమవుతుందా? మనం కూడా కొంతకాలం కొద్దిగా సిక్కపారితే, కొద్దిగా బలపడితే, కొద్దిగా బాగుపడితే మనం ఏం చేస్తాం? దేవుని మీద, సేవకుడి మీద ఏం మాట్లాడట్లేదు. హల్లెలూయా! ఏవండి వాక్యం వినండి దయచేసి. కానీ అబ్రహాం అలాగలేదండి. అబ్రహాం అలా చేయలేదండి. అబ్రహాం ఒక్కటే నేర్చుకున్నాడు, నీ మాటే నా మాట. అందుకనే అబ్రహాముకు మంచి బిరుదు, అబ్రహాముకు మంచి వరం ఇచ్చాడు. అబ్రహాము ఎటు అడుగు పెట్టినా దీవించబడ్డాడండి. ఎందుకు దీవించబడ్డాడంటే అబ్రహాముతో ఒక మాట ఇచ్చాడు, నేను చెప్పిన మాటని విను, నీ బంధువుల ఇంటిలో నుంచి, నీ తల్లిదండ్రుల ఇంటిలో నుంచి, నీ రక్త సంబంధులను వదిలిపెట్టి నేను చూపించిన దేశము నువ్వు వెళ్ళమని చెప్పాడు. అప్పుడు ఆయన అక్కడి నుంచి బయలుదేరాడు. అంటే ఆయన ఆచారాలన్నిటినీ వదిలిపెట్టాడండి. అది దానికున్న మర్మం. ఆయనకున్న పద్ధతులన్నిటినీ వదిలిపెట్టాడండి. ఆచారము, పద్ధతులు, కట్టడలు, ఏమండి నిబంధనలు. కొంతమంది ప్రార్థనకు వస్తున్నాం కానీ పద్ధతులు మారలేదు, కట్టటలు మారలేదు, ఆచారాలు మారలేదు. మాట ఎట్టా జీవించబడతామండి మనము? దేవుడు చెప్పిందేమో మార్చటానికి దేవుడు మన కోసం ఆయన ఎంతో ప్రయాసపడుతుంటే మనము మన పద్ధతిలో నడిస్తే మనము దీవించబడతామండి. మనము దీవించబడతామండి. మనము దీవించబడమండి. మనము దీవించబడటానికి ఒకటే కారణం, దేవుని మాటే శాసనముగా ఉండాలి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఇది నీ దయ్యయ్యా. ఒక బిడ్డ పాడారు, నువ్వు రాకుంటే ఎక్కడికి వెళ్ళాలనే పాట. ఎవరండి ఆ పాట పాడింది? ఎవరు? ప్రశాంతి. ఒకసారి సపోర్ట్ కొట్టేసి నమ్మని మేము పడదాం. ఇవాళ స్వరం డిఫరెంట్గా ఉంది. ఎవరిది స్వరం అని పెరుగులాడుతున్నానండి. నిజంగా వండర్ఫుల్గా పాడావు బిడ్డ, చాలా అద్భుతంగా పాడావు. ఇవాళ పాడావంటే రేపు అట్ట పాడవు. ఇవాళ వచ్చి ముందు కూకున్నవాడు రేపు కూకోరు. ఇంకా పాడాలి బిడ్డ, నువ్వు పాడాలి. వీళ్ళందరి స్వరం కంటే నీ స్వరం బెస్ట్గా ఉంది, చాలా నైస్గా ఉంది. సపోర్ట్ కొట్టేసి నామాన్ని మేము పడదాం. ప్రశాంతి చాలా చక్కగా పాడింది. దేవునికి స్తుతి కలుగునుగా అక్క. అది ఆడపిల్లలంటే అంత అందంగా కనపడాలి. మనుషులు అందం కాదండి, మాట కూడా అందంగా ఉండాలండి. మాటే కాదండి, పాట కూడా అందంగా ఉండాలండి. కొంతమంది అందంగా ఉంటారు కానీ పాట పాడరు, ప్రార్థన చెయ్యరు, బైబిల్ చదవరు, ఎట్టొస్తారు అట్టెళ్తారు. ఏం ప్రయోజనం? నీ తల్లికి నువ్వెంత ముద్దో నువ్వు కూడా నా దేవునికి అంత ముద్దు బిడ్డ. దైవజనుడు చెప్తున్న మాట వినమ్మా. త్యాగం చెయ్యి చెల్లె. ఇక నువ్వు పాడనని అలాగనే ఉంటావా? ఇక చదవమని అలాగనే ఉంటావా? ఏవండి, ఎవరన్నారు నిన్ను? ఆమెకిచ్చిన నోరు నీకు ఇవ్వలేదా? డబల్ స్వరం ఇచ్చాడు ఆమెకి, ఒకటే స్వరం, అంతే కదా? మరి నీకు అన్యాయం చేశాడు దేవుడు, నీకు స్వరం ఇచ్చాడు. నేను వింటుంటానండి, ప్రార్థనలో గదిలో ఉంటానండి. నీకు అట్టా తెలుసు అనుకుంటామేమో. దేవునికి స్తుతి కలుగునుగా అక్క. ఆమెన్. ఈరోజు డిఫరెంట్గా ఉంది అయ్యా స్వరం. ఎవరిదయ్యా ఇవి? ఎవరెవరన్నా కొత్త వాళ్ళు వచ్చారనుకున్నా. దేవునికి మహిమ కలుగునుగా అక్క. ఇక నా మనసులో నా చెవులో పడితే అట్టే పెట్టేస్తాను. అయిపోయిందాకా అక్కడే ఉంటాయిగా. మీరు ఇక్కడ, నేను అక్కడ. ఎనాలనిపిస్తుంది. కొంతమంది ఏడిచిన ఎంత అందంగా ఉంటుందో, కొంతమంది నవ్విన ఎంత అందంగా ఉంటుందో, కొంతమంది మాట్లాడితే ఎంత అందంగా ఉంటుందో, కొంతమంది ఏడిస్తే అమ్మ దండం పెట్టమ్మా నోరు మూసుకో, అర్థం కావట్లేదమ్మా. దేవునికి మహిమ కలుగునుగా అక్క. హల్లెలూయా.
అయ్యగారు అందరు అట్టనే ఉంటారు అయ్యగారు, బక్కుని లావుని పొట్టుని పొడుగుటోని చూసుకోవాలంటే మరి చదువుకొని కూడా వస్తున్నాను నేను కూడా. అట్టని మిమ్మల్ని ఏం వదిలిపెట్టలేదే. వదిలిపెట్టానా గుడ్డోడని? మాటలు రావడానికి వదిలిపెట్టానా? ఇక్కడ పాడని వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రేమిస్తూనే ఉండి అయినా కూడా. నేను ప్రేమిస్తున్నా, దేవుడు కూడా. మరి ఇప్పుడు నేను ఆనందిస్తే దేవుడు ఎంత ఆనందించాలి? ఇక్కడ నేను బాధపడితే దేవుడు ఎంత బాధపడాలి? నేను బాధపడటం ఇష్టంగా పడట్లే, నేను సంతోషపరిచి దేవుని ద్వారా నువ్వు సంతోషం పొందుకొని నువ్వు దీవించబడాలి. నా కోరిక అదే అదే నా కోరిక గురించి ఉండండి. ఏదో ఒక పాట. నా కోరిక బా అబ్బా అంటే ఏమైందట? ఇదే ఏ కోరిక ఇది? ఇప్పుడు ఏం చెప్పి నేను ప్రార్థన చేస్తున్నట్టుంది అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్య ఇదొకటి జరిగిందండి. అయినా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. మీరు చేశారు, ప్రార్థన చేసి ఉంటారు అనుకుంటా. ఈరోజు నేను తెల్లవారుజాముల మందిరంలో కూడా వెళ్ళే నా పోస్టు అదే కాదు, ఇక అన్ని పోస్టులు ఈయనయే. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇవాళ చేశారంటే వాస్తవానికి వీళ్ళని తెలంగాణ వెళ్ళాడు అనుకుండా, ఈయన కూడా కొద్దిగా ఒళ్ళు బలిసినోడు లాగానే ఉన్నాడు, బద్ధకంగానే ఉంటాడు. 3 రోజులు మొత్తం కొట్టుకొని వచ్చాడు అన్నీ అయిపోయినట్టుగా. ఏం మారిపోయిందో, ఈయనకి ఇక్కడ ఉండాలనిపించిందో ఏందో. తెలంగాణ అన్ని సంఘాలు ఉన్నాయండి, అప్పగించిన ఆయనకి. ఏమండి, సంఘాలన్నీ కూడా ఆ గృహాలు కానీ ఆరాధనలు కానీ అన్నీ అప్పగిస్తే ఎంత మంచిగా మెలకుగా ఆత్మీయంగా ఎంత బలపడి ఎంత అనుభవించాలండి. జ్ఞానం కలిగిన అలవాడు సేవకుడు. ఏంటంటే చూస్తున్నావు? నీ మంచి కోసమే. నేర్చుకోండి. అవునండి, ఎంత కష్టపడితే వచ్చిందండి ఈ సేవ అంతా. దేవుడిచ్చాడు, కోత విస్తారంగా ఇచ్చాడు. కోసేవాళ్ళు తక్కువగా ఉండారంట, కానీ వినేవాళ్ళు ఎక్కువగా ఉండారు. కష్టపడాలి. వెళ్ళాడు, నేను కాదంటలే. ఇంకా మెలుకుగా ఇంకో కొన్ని ప్రాంతాలకి ఈరోజు నేను వెళ్ళాడు అనుకున్నా. నేను కూడా ఫోన్ చేయలే, లేవలేదండి. వాస్తవానికి ఆరోగ్యం బాగలేక. దేవునికి స్తుతి కలుగును గాక. నాది కూడా లోపం అనిపించిందో ఒకసారి నేను కనుక్కోవాల్సిన బాధ్యత నాది కూడా ఉంది, కాపర్ని కాబట్టి, పెద్దోడిని కాబట్టి. కానీ ఆయన ఫోన్ చేయలే, నేను ఫోన్ చేయలే. నా లోపం నేనే సరి చేసుకుంటున్నాను ఇక్కడ. వాస్తవానికి ఈరోజు కాళ్ళపిల్ల ప్రార్థన జరిగితే బాగుండేది. శనివారం ప్రార్థన, రేపు గొలుసు ప్రార్థన, రొట్టె తీసుకునే పని, యాజకుడు వెళ్ళాలి, అక్కడ కార్యాలు దేవుడు చేయాలి. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు వెళ్ళిన స్థలములో నీకు నేను తోడుగా ఉంటానన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుడు అదే దేవుని పెరట నువ్వు ఎక్కడికి వెళ్తావు? పనమట వైపా, తూర్పు వైపా, ఉత్తరం వైపా, దక్షిణ వైపా, ఎట్టు వెళ్ళినా ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చాడు. పరిచారకుడువా, ఏమండి, యాజకుడువా, సంఘ పెద్దవా, విశ్వాసవా, చదువుకునే స్టూడెంట్వా, కూలి చేసుకునే బిడ్డవా, ఏ తట్టుకెళ్ళినా నీ చేతుల పని దేవుడు దీవించునుగాక. నీ బిడ్డలు దీవించబడునుగాక. మీ వ్యాపారాలను దేవుడు దీవించునుగాక. మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇవన్నీ నా కోరిక. ఇదే నా కోరిక. దీనికోసం చెప్పా. నా కోరిక ఇదేనండి. చక్కగా పాడండి, చక్కగా ప్రార్థన చేయండి. రేపు వారంలో ఇంకొక 10 రోజులు ఉండయండి. ఉపవాసం ఉండని వాళ్ళు, యవన బిడ్డలకు ఒక మంచి బిరుదు, చదువుకునే వాళ్ళు కావచ్చు, చదువుకోలేకపోయినా కూలి పనికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ముగ్గురు చొప్పున ఇంకెవరైనా ఉండకపోతే, ఎందుకు సందర్భం వచ్చి చెబుతున్నా, రేపు సోమవారం నుంచి సిద్ధపడండి. పురుషులు, స్త్రీలు దయచేసి అందరూ సిద్ధపడండి. అందరూ ఉండాలి. ఇంకా మాకు సమయం రాలేదండి, అయిపోయిన డేట్ అంటే దాన్నే కంటిన్యూ చేద్దాం. ఉపవాసం ఉండటానికి పర్వాలేదు. ఏమండి, దేవుని సన్నిధిలో గడిపితే మనకు దీవెనండి. మళ్ళా ఆ సంవత్సరంలో మనం ఉంటామో ఉండమో, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇదే ఎలుతూరుండగానే ఇల్లు, మరి దేనికన్నాడు ఆ మాట? రేపు రోజు మంది కాదుగా, ఈరోజు బ్రతికున్నందుకు దేవునికి ఇవ్వాల్సిన ఆ భాగం దేవునికి ఇచ్చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వండర్ఫుల్గా దేవుడు మనతో దీవించిన మాట ఏంటంటే, నువ్వు పనమడ తట్టుకెళ్ళినా దీవించబడతావు, తూర్పు తట్టుకెళ్ళినా దీవించబడతావు, దక్షిణం తట్టుకెళ్ళినా దీవించబడతావు, ఉత్తరం తట్టుకెళ్ళినా దీవించబడుదువుగాక. మంచి మనసు దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పండి.
ఒక్కసారి నన్ను మీరేమనుకుంటే మీ చేతులు వాళ్ళ తల మీద పెట్టండి, ఎట్టా పర్వాలేదు, మీద ఆనేబాకో పైన పెట్టమన్నా, ఇట పెట్టు, చేయి పెట్టు. అరే అక్క చెల్లెళ్ళారా, అరే అన్నదమ్ముల్లారా, తండ్రి కొడుకుల్లారా, అత్త కోడలా, అత్తకు మీద నేను చేయి పెట్టు అనుకోబాకు, ప్రేమతో పెట్టు. ఒరే నా కోడలు నా మాట ఎందుగా అనుకోబాకు, ఇక్కడ పాసిపోయిన మహోదాన పెట్టో నీ కోడల మీద చెయ్యి, దీవెన వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అత్తవా కోడలవా ఎవరేవు నువ్వు, కుమారుడా చేయొత్తు, చేయొత్తు, ఎత్తురా నాన్న ఎత్తు, దేవుడు నేను దీవించును గాక. అయ్యా ఏ తట్టుకెళ్ళినా దీవిస్తానన్నవయ్యా, ఏ వైపుకెళ్ళినా దీవిస్తానన్నవయ్యా. ఇదిగో నా సహోదరుడు, ఇదిగో నా సహోదరి, నా చెల్లె, నా అక్క, నా పెద్దమ్మ, నా చిన్నమ్మ, నాయనా ఇదిగో సంఘ పెద్ద అయ్యా, అత్తాగోడలనయ్యా, అక్క చెల్లెలనయ్యా, అన్నాదమ్ములమయ్యా, నువ్వు ఇచ్చిన మేము నాయన నీ చేతులకు సమర్పించుకుంటూ, ఇది నా హస్తం కాదయ్యా, నీ హస్తముతో తల నుండి పాదముల వరకు ఆరోగ్యము కలుగునుగాకయ్యా, శిరస్సు నుంచి పాదముల వరకు స్వస్థత కలుగునుగాకయ్యా, నెమ్మది కలుగునుగాకయ్యా, చేతి పని దీవించబడునుగాకయ్యా, గర్భఫలము దీవించబడునుగాకయ్యా, వ్యాపారము దీవించబడునుగాకయ్యా, ఆరోగ్యము వచ్చునుగాకయ్యా, రక్షణ పొందుదుముగాకయ్యా, కృప కలుగునుగాక. ఇప్పుడు సపోర్ట్ కొట్టండి. దేవుడు మిమ్మల్ని మనసారా దీవించినందుకు యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆమెను. మొదటి ప్యాంటు మా సీమోన్ చెప్పినప్పుడే దీవెన వచ్చేసిందండి. పుస్తకాల గురించి 66 పుస్తకాలు అన్నాడంటే చాలా గ్రేట్ ఆశీర్వాదం. అందుకని నీ సంతానాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. నీ సంతానం అంతా ఇంత కాదంట, ఏ రేవు ఇసుక రేవులాగా నీ సంతానాన్ని నేను ఇవ్వబోతున్నా. నువ్వు లెక్కేయగలవా? నువ్వు 5గురితో స్టార్ట్ చేసిన పరిచయం నేను అనుకున్నానా లెక్కేస్తానని? చెప్పండి. మన తలంపులు వేరో, దేవుని తలంపులు. ఒక ద్వారం మూస్తే మరొక ద్వారాన్ని తెరిస్తాడు. పాత వెళ్తే కొత్త నీళ్లు వస్తాయి. నువ్వు విత్తనం వేస్తే పంట కోస్తావు. ఆమేన్. నువ్వు కన్నీళ్లు కారిస్తే సంతోషాన్ని చూస్తావు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్న మాట చూడండి, ఒక్క మాట 13వ వచనం చదువు తల్లి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నువ్వు పండుకున్న ఈ భూమి నీకును నీ సంతానానికి, నువ్వు వెళ్ళిన స్థలానికన్నాడు, నువ్వు పండుకున్న భూమికి అన్నాడు, నీకన్నాడు, నీకు పుట్టిన సంతానానికి. ఇవాళ నువ్వు సంపాదించిన ఆస్తి ఎవరికి? అట్టా చూస్తూ విందామా? ఎవరికిరా? పిల్లలకి. దేవుడిచ్చిన వాగ్దానం కూడా చూసావా? నీకిచ్చిన ఆశీర్వాదం వల్ల నీ పిల్లలకు కూడా కలిగిద్ది అంటున్నాడు. నువ్వు చేసిన శాపము నీ పిల్లలకు కూడా కలిగిద్ది. దేవునికి స్తుతి కలుగునుగాక. నీకు పైగా ఉన్న నా దేవుడు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవా నీకు నేను ఇచ్చే ఆశీర్వాదం, నువ్వు పండుకున్న భూమి, నువ్వు వెళ్ళిన స్థలాన్ని నీకును నీ సంతానానికి ఇచ్చేదను. ఒకవేళ నువ్వు ఎవరి దగ్గర తీసుకుంటే మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. అదే దేవుడు నీకు ఇచ్చాడు అనుకో, ఎవరికి ఇచ్చే పని కూడా లేదు. దేవుడు నేను దీవించును గాక. దేవుడు ఇచ్చింది మన దగ్గరే ఉంటుంది బిడ్డ. మనుషులు ఇచ్చింది మళ్ళీ తీసుకుంటారు. మనుషులు ఇచ్చింది ఏంటంటే, నీకు ఎవడన్నా ఒక వస్తువు పెట్టాడు అనుకో, మీ అమ్మాయి పెళ్ళినాడు మీ అమ్మాయికి ఏదో ఒక నకిలీ తెచ్చారనుకో, సంకలు కొట్టబాకు, దానికి మించి దేవాలి మళ్ళీ ఆమెకి. అమ్మ పేర్లు బట్టి ఆ నెత్తికుంటున్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అవును, మీ అమ్మాయికి దిద్దులు తెచ్చారని నువ్వు అనుకుంటున్నావు. ఇవాళ 2000 పెడితే రేపు 3000 పెడితేవాలి. వడ్డీకి వడ్డీ, అసలుతో వడ్డీ కలిపి. కొంతమంది ఆ రోజు తీసుకున్న వాళ్ళు ఉన్నారండి, కొంతమంది అది కూడా ఎవరు అంతే తీసుకొచ్చేస్తారు. అది శాపం. కలిపి ఇవ్వాలంట, కలిపి చెయ్యాలంట. అది కూడా మనకి దీవెన. మరి మనం ఇచ్చిన దానికే మనం కల్పిస్తున్నాం. దేవుడు ఎంత ఇచ్చాడో తెలుసండి మీకు? దేవునికి అన్నామని ఇచ్చినావు మళ్ళీ తిరిగి. ఆహా, మనకు అది కుదరదు. మన బ్యాంకులు అట్టనే ఉండాలి, మన బట్టలు అట్టనే ఉండాలి, మన బియ్యం అట్టనే ఉండాలి, మన ధాన్యం అట్టనే ఉండాలి,
మన కుండలో ఉన్న పిండి అట్టనే ఉండాలి, మన తొట్టిలో ఉన్న పిండి అట్టనే ఉండాలి, మన బుడ్డిలో ఉన్న నూనె, మనము, మన పిల్లలు, మన ప్రాంతము, మన ప్రార్థన, మన విశ్వాసం. కొంతమంది అట్ట కూడా అంటలేదు నాన్న, అట్టని కూడా మాట అంటలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుడిస్తే అది నీకు శాశ్వతంగా ఉంటుంది బిడ్డ. మనం ఎవరైనా కారణం తీసుకుంటే మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. అందుకనే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళిన స్థలం అన్నాడు, నువ్వు పండుకున్న స్థలం అన్నాడు, భూమి అన్నాడు, నీకిస్తా, నీ బిడ్డలకిస్తా. చెప్పండి, నీకిస్తా, నీ బిడ్డలకిస్తా. ఆమేన్. కొంతమంది బిడ్డలు లేరు కదయ్యా, ఎవరికిస్తా? నాకే ఇచ్చాడు, మళ్ళీ నాది ఎవరికి ఇవ్వాలి నేను? ఇదొక ప్రశ్న. బిడ్డలు లేని వాళ్ళు ఉంటారు, పర్వాలే. నీ అన్నదమ్ములు బిడ్డలు ఉంటారు కదా, నీ అక్క చెల్లెలు పిల్లలు ఉన్నారు కదా, రేపో మాపో మళ్ళీ నువ్వు కూడా ఒక బిడ్డకి తల్లి కాబోతున్నావు కదా, ఆ బిడ్డకి ఇస్తాడు. ఆమేన్ చెప్పు బిడ్డ, ఆమేన్. మీ తల్లి నువ్వు ఆ పుట్టక తరమంలో యేసు ప్రభు 33.5 సంవత్సరాలు అంటే 2000 సంవత్సరాలు పైన ఉన్నాయి. అప్పటి నుంచి మీరిద్దరే ఉన్నారా? ఎంతమంది వచ్చారు తెలుసా? ఎంతమంది వచ్చి ఎంతమంది పోయారో తెలుసా? మరి నీ సంతానం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక విసికరేణు వల్లే దేనికి స్థుతి కలుగునుగాక. ఎలమంది గారు మీ నాన్నగారి పేరేంటి? ఏరయ్య గారు. ఏరయ్య గారు తండ్రి పేరు భాషయ్య. అంతేనా? అంటే నువ్వా పెద్ద? నేనా? దేవునికి స్థుతి కలుగునుగాక. నేను అనంగా ఉన్నా భాష అండి వాళ్ళ నాన్న పేరు. మా డాడీ చెబితే నేనన్నా, నేను చెప్పిన మాట నువ్వు విను. ఇగో ఈడు అనాలి, మా నాన్న పేరు ఏంటి? మా నాన్న తండ్రి పేరు, వాళ్ళ తండ్రి పేరు పెద్ద పిచ్చయ్య. నేను చెబుతా 4 తరాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి చెప్పమ్మా. ఈ మధ్య అమ్మగారు ఒక మాట అంటది, తలకాయలు తింటావు కానీ మెదడు బాగుంటుంది అంట. మీరు తింటలేదా? పాప అట్నే వదిలిపెట్టి వస్తున్నారు మీరు. ఏమమ్మా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అయ్యగారిది ఏనుక కన్ను అంట, డప్ప చెవంట. మీకు చెవులు ఇవ్వలేదా? ఎందుకు నా కళ్ళ మీద, నా చెవుల మీద, నా బుర్ర మీద నీ కళ్ళు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏసేకు ఒక మంచి స్తోత్రం చెప్పు. బిగ్గరగా చేతిలో చేసేకు స్తోత్రాలు చెప్పు. బిగ్గరగా బిగ్గరగా గంభీరమైన స్వరమెత్తి. అవును 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 అవును. నువ్వు ఏ తట్టుకెళ్తావు? కొంతమంది పార్టీలు తట్టు అడుగుతున్నారు. నువ్వు ఏ తట్టుకు పోతావు? నువ్వు ఎవరు తట్టుంటావు? పనికి మాలోడా, పనికి మాలదానా. మనుషుల తట్టు కాదు నువ్వు వెళ్ళాల్సింది, దేవుని తట్టెళ్ళు, బ్లెస్ అవుతావు. దేవుని తట్టెల్లో ఆశీర్వదించబడతావు. ఈ మధ్యన అనుకుంటారంట, నువ్వు ఎవరికాయ ఉంటావురా, నువ్వు ఎవరి మాట వింటావు? సిగ్గుండాలి కొంతమందికి, మాట్లాడటం సిగ్గుండాలి. నువ్వా నీ తట్టా ఉండేది? నీ తట్టుంటే ఉండదు, పోగొట్టుకుంటాడు. ఈ ఖచ్చితంగా చెబుతున్నా. నువ్వు ఉండది మనుషులు తట్టున్నావు అనుకో, ఉండదు కూడా పోగొట్టుకుంటావు. నువ్వు దేవుని తట్టుంటే ఉండదానికంటే రెట్టింపు దీవెనిస్తాడు. సపటు కొట్టేస్తే నా మన మైపడుతుమ్మగాక. నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉంటా అంటే దేవుడు చెప్పాలా? అది దేవుడిచ్చిన ఆశీర్వాదం ఉండాలా? దేవునికి స్తుతి కలుగునుగాక. నీవు లేకుండా నేనుండ, నాకున్నవన్నీ నీవే. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా నా నీవే యేసయ్యా. అందరము నా ప్రాణమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క మధురం ఉందండి, వర్లించలేనండి నేను. ఒక్కొక్క పాటలో ఒక్కొక్క వర్లింపు ఉందండి. అవును కదా?
నువ్వు లేకుండా నేను లేనయ్యా, నాకున్నయన్నీ నీదేనయ్యా. దేవునికి స్తుతి కలుగునగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, యాకోబు అక్కడి నుంచి చదివితే మరొక గ్రామానికి వెళ్ళేటప్పుడు పొద్దుపోయినందువలన ఆ చోటుకొచ్చి అక్కడ నిద్ర చేశాను. నిద్ర చేసింది ఒక్క మనిషే కదండి, ఆయన చుట్టూ దేవదూతలు ఉన్నాయండి. ఆ ప్లేస్ ఎలాంటిది తెలుసండి, భయంకరమైన ప్లేస్ అని చెప్పాడు. కానీ అదే స్థలంలో ఒక లుక్షణ వేశాడు. ఆ లుక్షణ మీద దేవదూతలు ఎక్కుతున్నాయి, దిగుతూ ఉన్నాయి. దూతలు నీ మీద ఎక్కాలే, దిగాలి, నీ ప్రాంగణం నుంచి కంచె వేయబడాలి. పొద్దు పోయినందువలన, ఆ ఊరు చేరనందువలన ఒక్క చోటకు వచ్చాడు. కావాలంటే చూడండి, ఒక చోట చేరి యాకోబు బయలుదేరి వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దు కూకినందువలన అక్కడ ఆ రాత్రి అక్కడ నిలిచిపోయి ఆ చోట్ల ఉన్న రాళ్ళలో ఒక రాయి, చూసారండి, ఆ చోట్లో చాలా రాళ్ళు ఉండే కానీ ఆ అన్ని రాళ్ళు అక్కడికి రాబలేదు, కానీ ఒక రాయి వచ్చింది. నీ ఇంట్లో చాలామంది రాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు, చెట్టు లాంటి ఉండాలి, ప్రజలు లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఒక రాయివే ఇక్కడికి వచ్చినమేమో. ఆ రాయి మీద నూనె పోయటం జరిగింది. ఆ రాయిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆ రాళ్ళలో, ఆ చోట్ల ఉన్న రాళ్ళలో ఒక రాయి, ఆ ఒక్క రాయి నువ్వేమో ఈరోజు ఆ రాయిని తీసుకొని తలగడలుగా చేసుకున్నాడు యాకోబు. చెల్లే, వింటున్నారా? ఆ రాయిని తీసుకొని ఏం చేశాడండి అంటే ఒక దిండులాగా, ఒక చేయిలాగా పెట్టుకుంటే అక్కడ పండుకుంటే కలగన్నాడు. కొంతమంది కళలు లేరని చెబుతున్నారు, బైబిల్లో స్వస్థత లేవని చెబుతున్నారు, పరిశుద్ధాత్మ లేరని చెబుతున్నారు. బోధలండి, చాలా బోధలు చేస్తున్నారండి. ఇక్కడ యాకోబు కలగన్నాడు, యేసేపు కలగన్నాడు. స్వప్నం వేరు, కల వేరు. ఏవండి, పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో పలు విధాలుగా మాట్లాడతాడండి. మాట్లాడగలిగిన శక్తి ఆయనది, గ్రహింపగలిగిన శక్తి మంది కావాలి. చదువు తల్లి. చేసుకొని ఒక కలగనెను, అందులో ఆ కలలో ఒక లుచ్చన అంటే దాని కొన భూమి మీద నిలబడి, దాని కాన ఆకాశం ఎత్తు నిలబెట్టగా, ఏమంటే దాని మీద దేవదూతలు, దేవుని దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నాయి అంటండి. మరియు నిలిచి, నేను నీ తండ్రినైనా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని యెహోవాను, నువ్వు పండుకున్న ఈ భూమియు నీకును నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. అక్కడ చేశాడు దేవుడు వాగ్దానం. ఆ మాట అది యాకోబుకి ఇచ్చిన వాగ్దానం. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ పెద్ద ఆయన చూస్తే మీకు అట్టున్నాడు కదండి, అర్ధరాత్రి ఎక్కువ ప్రార్థన చేస్తాడండి ఆయనే. ఆ పెద్ద ఆయన మన కంటికి అలా కనపడతారు, కానీ సింపుల్గా తీసేయబాకండి ఎవరినన్నా. పెద్దోళ్ళు ప్రార్థన అనుభవంతో చేస్తారు, ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మిడిమిడి జ్ఞానంతో ఉండేవాళ్ళు వేరు, అనుభవంతో ఉండేవాళ్ళు వేరు. వాళ్ళు చెప్పుకోలేరు, నేను చేస్తున్నాం అంటారు, కానీ వాళ్ళు చెప్పలేరు. ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసే ఆ తండ్రులు లాంటి వాళ్ళు, తల్లులు లాంటి వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఈదుల్లో కూర్చొని ముచ్చట పెట్టే వాళ్ళు ఉంటారు. అట్ట అందరని చెప్పను, అట్ట చేయరని కూడా నేను చెప్పను, కానీ అలాంటి వాళ్ళకి అపాయం వచ్చిన యేసునామంలో తప్పిస్తాడండి. ప్రమాదం వచ్చిన దేవుడు తప్పిస్తాడండి. ఆయనకు కావాల్సింది ఏంటంటే ధనం కాదు కావాల్సింది, నీ నోటి నుంచి ఇచ్చిన స్తోత్రమే నిన్ను వచ్చేస్తుంది. చాలామంది స్తోత్రాల ద్వారాగా, ప్రార్థన ద్వారాగా, ఉపవాసం ద్వారాగా, కన్నీళ్ళ ద్వారాగా, మొరపెట్టడం ద్వారాగా, ప్రార్థన చేయటం వల్ల చస్తానన్న వాళ్ళు బ్రతికాలు. ఆ బ్రతికుండి దేవుని నమ్మక చచ్చినారు చాలామంది. ఈరోజు మనం బ్రతుకుంటానికి కారణం ఏంటి? దేవుని యొక్క కృప. ఆ చిన్న ప్రార్థన నీకు నువ్వు తీర్మానం చేసుకుంటావు. శుక్రవారము, శనివారము, బుధవారము, ఆదివారం ఆరాధన, సేవకుడికి ఇచ్చేది, మందిరానికి ఇచ్చేది, ప్రేమించేది, భోజనం పెట్టేది, కానికిచ్చేది
ఏది నమ్మకంగా చేస్తున్నావో ఆ రాయి నువ్వైతే, ఆ చెట్టు లాంటిది నువ్వైతే, ఆ మనిషిలాగా నువ్వైతే నీ కుటుంబం ఎటుపోయినా ఆశీర్వదించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమించిన వాడిని నేను ప్రేమిస్తున్నాడు కదా, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తున్నాడు కదా. అంతే కదమ్మా. ఆయనని ప్రేమించండి, ఆయనని గణపరచండి. మీ బిడ్డల బహుగా ఆయన గణపరచబోతున్నాడు. మీ కుటుంబాన్ని ఆయన బహుగా కట్టబోతున్నాడు. నువ్వు ఏ తట్టెళ్ళినా దేవుని సన్నిధిలో దీవించబడుతున్నావు. నువ్వు నా ప్రభువుకు మహిమ కలుగును గాక. నేను ప్రార్థన చేస్తూ ముగిస్తున్నా. చాలా వాక్యాలు ఉండే కానీ నేను నేను ముగిస్తున్నా. 19 వచ్చిన ఒకసారి చదవండి తల్లి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. ఏ తల? భయంకరమైన స్థలాన్ని, పనికిరాని స్థలాన్ని. ఆ రాళ్ళలో ఒక రాయి తీసి అక్కడ పొద్దుపోయినందువల్ల, బాగా గుర్తుంచుకోండి, నీకు శ్రమ కలిగిందంటే నువ్వు దేవుల్లో ఉంటే అక్కడే నీకు ఒక పేరుందండి. అక్కడే దేవుడు నీకు ఒక మంచి నేమ్ ఇస్తాడండి. అక్కడ మంచి ఘనత ఇస్తాడండి. అయితే అక్కడ మనం ఆగాలి. దేవుని మీద మనం డిఫెండ్ కావాలి. దేవుని మీద మనం ఆనుకోవాలి. ప్రభువా, చనిపోతే నీ కోసము చనిపోతాను, బ్రతికితే నీ కోసము బ్రతుకుతానయ్యా. అంతేనయ్యా, నీ దయేనయ్యా, నీ కృపేనయ్యా, నీ కృపలేని నేను బ్రతకలేనయ్యా అని ఎప్పుడైతే మనం దేవుని మీద అలా ఆనుకుంటామో దేవుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ స్థలానికి ఏమని పెట్టాడంటే బేతేలని చదవండి. బేతేలని పేరు పెట్టను. అయితే అంతకుముందున్న ఊరి పేరు లూసు. అంతకుముందు పేరేంటి? ఊజు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని ఏ రూపకంగా మార్చాడు? ఒక మాట లూజ్ అయితే ఊసు అనుకుందాం, ఉసురు అనుకుందాం. హలో హల్లెలూయా చెప్పాలి కదా. హలో. ఆ ఊజ్ అనే ఊరు ఏమన్నాడంటే, ఆ లూజ్ అనే ఊరి పేరు ఇప్పుడు ఏ ఊరిగా మారబడది? బేతేలు. ఇప్పుడు ఈ భాగం ఏమని పడుద్ది అంటే, గ్రేసు, నువ్వు లైఫ్ చెప్పమ్మా. లైఫ్కి ఎలా ఉండాలి? లైఫ్ లాగానే ఉండాలి జీవితం అంతా. గడ్డాలు నెత్తులు పెంచబాకండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్టుండాలిరా? లైఫ్ లాగా ఉండాలి. అవును, మీ కళ్ళని నా మీద ఉన్నట్టుకున్నా, నా కళ్ళజోడి మీద గట్ట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పిన చెల్లె, నేను దేవుడు దీవించును గాక. నేను ఎందుకని చెప్తాను? నువ్వు లైఫ్. ఏ లైఫ్? నువ్వు లైఫ్ అంటే క్రొత్త లైఫ్. జీవితం మంచి మార్పు రావాలి. అందుకనే ముచ్చింతాలకి ఇంతకుముందు పేరేంటి? బోడపాడు పోయి ఏ పాడైంది? ముచ్చింతాల్లో ఉన్న సంఘం పేరు ఇది. 1 by 1 స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చి దీవించబడుకుంటా వచ్చేసారు. ముగిస్తున్న తల్లి బేతేల్ అనే పేరు పెట్టాడు. ఇంకా మీరు వినాలని ఉంది కానీ మనకు టైంపాస్ ఒకటి తెలుసు. 9 అయిపోయింది. ఆయన మీరు వినే యొక్క సూచనలో ఉన్నారు. నేను కూడా ఒక్క 2-3 నిమిషాలు చెప్పేస్తాను. అట్టని మిమ్మల్ని ఇబ్బంది పడితే రేపు మళ్ళీ ఆమె అడిగిద్ది. అయ్యగారి దగ్గర, యలమందయ్య గారి ఇంటి దగ్గర 9:30 దాకా ప్రార్థన పెట్టాడు. మా ఇంటికాడ 9:15 దేవునికి స్తోత్రం. పర్వాలేదు నాన్న, ఇవన్నీ సేవ, సంఘం, పరిచర్య, అభివృద్ధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని నేను ప్రార్థన చేసి ముగించబోతున్నా. ప్రభు నందు మిమ్మల్ని దేవుడు దీవించును గాక. అమ్మ చివరి మాట 21 వచ్చిన చదువు తల్లి. క్షేమముగా వచ్చినట్లు. ఎవరన్నా అంటారని అటువంటి మాట. ఎక్కడ పండుకున్నాడు, ఎక్కడ తీసుకొచ్చిండండి? పొద్దుపోయి అరణ్యముల బండిలోని మళ్ళీ దేవుడు ఇంటికి తీసుకొచ్చినాక అంటున్నాడు క్షేమంగా. మీరు ఎప్పుడన్నా ప్రార్థనకు పోయి ఇంటికి రాగానే ప్రార్థన చేశారా? పోయేటప్పుడు చేస్తారు కానీ నిజం చెప్పు. పోయేటప్పుడు మాత్రం చేస్తావు. ఇక జరిగింది పని. ఇక రింగన తిరుక్కుంటూ వచ్చినాం ఇంటికి. ప్రార్థన చేసావా? ఎందుకు? ఇంక ప్రార్థనతో పని ఏముంది? వచ్చినాంగా. అక్కడ ఏదైనా కలిగితే ఆడ చేస్తుంది ప్రార్థన. అర్థమైందండి? చెట్టట్లేదు అక్క, దయచేసి నేను మంచి మాటలు చెప్తున్నా. ప్రార్థన ఎప్పుడు చేస్తాడు? మధ్యలో ఏదైనా రాయి తగిలితే, ఏసురత్వం కాదు అయ్యా, ఈ దెబ్బ తగిలింది, అప్పుడు ఫోన్ చేస్తుంది. అయ్యా నువ్వు ఫోన్ చేసినావు, ప్రార్థన చేసినావు, తిరిగి క్షేమంగా వచ్చినయ్యా అనేమన్నా ఫోను, అనేమన్నా ప్రార్థన.
ఇక్కడ ఏం చేసాడు మరి అనే ప్రార్థన కాదు, క్షేమంగా నన్ను మరలా చేర్చినవయ్యా. నా మాటలు కదా బిడ్డ, చదువు బిడ్డ. క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను ఎల్లుచున్న ఈ మార్గములో గుండా నన్ను కాపాడి బా అబ్బా అనండ్రా. ఆ దేవునికి స్తోత్రము కలుగును గాక. తినుటకేంటి? ఆహారం, మంచి మంచి నైస్ భోజనం. బిస్కెట్ తింటే బిస్కెట్, కాఫీ తాగితే కాఫీ. కాఫీలో కూడా ఎన్ని రికార్డులు ఉన్నాయో, అదే ఎన్ని తేడాలో. నిమ్మల టీ, బాదం టీ, ఫిల్టర్ కాఫీ, ఎస్టీ గ్రీన్ కలర్ కాఫీ, అదే గ్రీన్ టీ, ఇవన్నీ ఆయనకు తాపించుకుంటా, ఆహారం ఇచ్చుకుంటా, మటన్, చికెన్, ఫిష్, అదే ఇందాక చెప్ప తలకాయలు, మెడకాయలు, ఇవన్నీ భోజనం పెట్టి ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చి ఆయన తినాల్సింది క్షేమగా తీసుకొస్తే ఇక ప్రార్థన చేయం. నేను అదే చేసుకుంటా. మీరు జామకాయలు పంపించిన, అరటికాయలు పంపించిన, కూరగాయలు పంపించిన ప్రార్థన చేస్తా బిడ్డ. నువ్వు చేస్తావమ్మా. కోసిస్తే లట్ట తింటవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ కాయను పట్టుకుని ఏం చేయాలిరా? ప్రార్థన చేయాలి. ఈరోజు ఒక బాక్స్ వచ్చింది మా ఇంటికి. ఈరోజు ఒక బాక్స్ వచ్చింది. రాగానే ఎంత సంతోషం కలిగిందో. రేపు దాన్ని తినాలని ఆశ. యాజకుడు ఏం చేస్తాడండి? తినాలా, పారేస్తారా? అమ్మా, మీరు పంపించే అన్ని కూడా పొద్దున్న లేవగానే కొంతమంది పెట్టరండి, వాళ్ళే తలుపులు వేసుకొని వాసన కూడా బయటికి, వాసన గట్టి వస్తుందో మన అయ్యగారు రేపు పడుతాడని ఏం చేస్తారు చెప్పండి? అక్కడ వేస్తారండి. కానీ మంచి బాక్స్ ఒకటి పంపించారు. రేపు పొద్దున్నే తింటా. జిట్టాడు తెలుగు చేస్తుందో అమ్మగారు చెప్పొద్దు అప్పుడప్పుడు. ఏసునామం నాకు తలగదు కూడా, ఎందుకంటే నేను చెప్పు చేస్తా కాబట్టి. అక్కడ దాకా తలగనెత్తగా నేను ప్రార్థన చేయను. అక్కడ ఒకవేళ నీ కళ్ళు దాని మీద ఉండా, ఏసునామం నా దిష్టి తొలగిపోవనంట. అప్పుడు నేను తింటా, నాకేం కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆ తినుటకు ఆహారమును, దీనికోసం చెప్పే బిడ్డ, తినుటకు ఆహారమును, ధరించుకున్నట్టుగా ఏమి ఇచ్చాడ్రా? మంచి వస్త్రాలు ఇచ్చాడండి. నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు రక్షకుడుగా ఉండాడు. చేతులు రెండెత్తితే ఏమైందంట? ఒకటి సాతానికి, ఒకటి దేవునికి. ఇచ్చింది ఆయన కదా రెండు. ఒకటి మరి ఆయనకి, ఇంకొకటి ఎవరికి ఇస్తావు? ఎట్ట కాదమ్మా సాయిబా, పైకెత్తు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే చేతులు పైకెత్తుదాం. ప్రార్థన చేయబోతున్న దయచేసి. పరిశుద్ధాత్మదేవ, నీ పాదములకు స్తోత్రాలు తండ్రి. ఏమని వర్ణించనయ్యా, ఏమని చెప్పనయ్యా. నువ్వు వెళ్ళిన స్థలములో నీకు నేను తోడుగా ఉంటున్నాను, నిన్ను కాపాడుతానని, మరలా తిరిగి దేశానికి రప్పిస్తానని మీరు వాగ్దానాలు ఇచ్చిన దేవుడు తండ్రి. ఈ మాటను బట్టి తూర్పు, పనమట, ఉత్తరము, దక్షిణము, నలుదిక్కులు ప్రజలు గ్రేసు నూలైపు తరపున ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక, కృప పొందుకుందురుగాక. యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. అందరం